ముమ్మడి సాయికృష్ణ, మా తండ్రి గారి పేరు ముమ్మడి గోపాలకృష్ణ. మేము మోట్యంతలపాల గ్రామస్థలం. నారాయణ స్వామి గారి ఆశ్రమం కొరకు మా తండ్రి గారు మౌన పోరాటం చేస్తున్నారు. అక్కడ గోదల పుల్లారెడ్డి, గోదల మహేంద్ర అనే వ్యక్తులు స్వామివారి అల్లుడు, వాళ్ళ కుటుంబ సభ్యులు. వారిని మా తండ్రి గారు అక్కడ ఉండమని చెప్పగా వారు అక్కడ అమ్మవారి పేరు మీద ధర్మ సొమ్మును వసూలు చేసి వడ్డీలకు మార్చుకుంటూ అడిగితే లెక్కలు ఏమి చెప్పకుండా ఆ సొమ్మును వారి సొంత ఖర్చులకై వినియోగించుకుంటూ అందరికీ అన్యాయం చేస్తున్నారు. ధర్మం సొమ్ము తింటూ వచ్చిన వారికి అన్నదానం చేయకుండా వారి సొంత ఖర్చులకై వినియోగించుకుంటున్నారు. ఇందుకొరకు మా తండ్రి గారు న్యాయం కోసం మౌన దీక్ష చేపట్టారు. అంతేకాక ఆ స్థలం మాదంటూ, మాకు గవర్నమెంట్ ఇచ్చిందంటూ చెప్తూ అందరినీ మోసగిచ్చుతున్నారు. మా దగ్గర పొలం సెటిల్మెంట్ కాగితాలు అన్నీ ఉన్నాయి. అవి ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి చూపించి వారి ద్వారా కోర్టుకు కేసు వేశాము. కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది. అది ఎస్ఐ గారికి ఇచ్చి ఎంఆర్ఓ గారికి చూపించి వారి దగ్గర సమ్మతి తీసుకున్నాము. అయినను వాళ్ళు ఖాళీ చేయకుండా అక్కడే ఉన్నారు. మాకు న్యాయం కోసం మా తండ్రి గారు ధర్మ పోరాటం చేపట్టారు. మాడిచింతలపాలెం గ్రామంలో నారాయణ స్వామి అనే ఆశ్రమాన్ని నియమించినటువంటి వ్యక్తి ముమ్మడి గోపాలకృష్ణ వాళ్ళ అమ్మగారు నియమించారు. వాళ్ళ పొలంలో ఆయన తను వదిలినాక ఆయన గుడి కట్టుకొని జీవిస్తూ ఉండగా కొంతకాలానికి స్వామివారి అల్లుడు చింతలపాలెం గోదల పుల్లారెడ్డి అనే వ్యక్తిని అక్కడ ఉండమని నియమించాడు. కొద్ది రోజులు వాళ్ళు 10 సంవత్సరాలు ఉండగా ఆ పొలాన్ని ఆక్రమించుకొని ఇది మాది అని వ్యతిరేకించారు ముమ్మడి గోపాలకృష్ణని. అప్పుడు పోలీసు వాళ్ళని ఆశ్రమించారు. పోలీసు వాళ్ళు ఇది ఎంఆర్ఓ గారిని ఆచరించాల్సిన విషయం ఏం కాదు అని ఎస్ఐ గారు చెప్పారు. అని ఎంఆర్ఓ గారికి వెళ్ళి కంప్లైంట్ చేయగా విఆర్ఓ వాళ్ళని ఎంక్వైరీకి పంపించి మాడిచింతలపాలెం గ్రామంలో విచారించగా ముమ్మడి గోపాలకృష్ణ అనే వారిదే ఈ పొలం అని చెప్పి వాళ్ళు చెప్పగా ఎంఆర్ఓ గారు పిలిపించి ముమ్మడి గోపాలకృష్ణని ఇది మీదే పొలము, ఇది సెటిల్మెంట్ పట్ట, మేమేం చర్య తీసుకోలేము, రిటర్న్ కేసు కోర్టుకు వేసుకోండి అని చెప్పారు. చెప్పగా ముమ్మడి గోపాలకృష్ణ కోర్టు కేసి ఇంజక్షన్ ఆర్డర్ని పొంది కోర్టు కూడా వీళ్ళదేనని ముమ్మడి గోపాలకృష్ణదేనని తెలిపితే ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని ఎస్ఐ గారి కాడికి వెళ్ళగా ఎస్ఐ గారు దాన్ని కలాపన చేశారని ముమ్మడి గోపాలకృష్ణ గారు మౌన పోరాటం నిర్వహించారు. ఎంఆర్ఓ గారి కాడికి కూడా ఇంజక్షన్ ఆర్డర్కి రసీదు ఇచ్చారు. వాళ్ళు స్టాంప్ వేసి ఇచ్చారు, ఎస్ఐ గారు స్టాంప్ వేసి ఇచ్చారు. దాని గురించి చర్య తీసుకోమని ప్రభుత్వం కొరకై మౌన దీక్ష చేపట్టారు. అది